మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే మార్గశిర లక్ష్మీ వారం, పరమ పవిత్రమైన రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ కథ వింటే చాలు, ఈ రోజుతో మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, సమస్యలన్నీ పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, రాజయోగం పడుతుంది. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు గనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటూ ఉంటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు. వారలా భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా కూడా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములు, ముగ్గులు పెట్టారు. స్త్రీలందరూ తలంటు స్నానములు చేసి కొత్త బట్టలు ధరించి శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తూ ఉన్నారు. ఆ రోజు గురువారం అవటం వలన అన్ని జాతుల వారు కడు నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తూ ఉన్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషముతో పూజ చేస్తూ ఉన్నారు కదా, వీరు చేస్తున్న వ్రతం ఏమిటో వివరించండి అని కోరుకున్నాడు. అప్పుడు పరాశర ముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు. నారద, ఈ దినము గురువారము కదా, గురువారం నాడు చేసే పూజను లక్ష్మీ వ్రతమని అంటారు. సంవత్సరంలోని 12 మాసములలో మార్గశిర మాసం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మీవారం అనగా గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం కలిసి వస్తే ఆ దినము సుదశ వ్రతం అంటారు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశర ముని బోధింపగా బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు అది ఆలకించి, మహనీయ, ఇంతకు ముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలితములు పొందినారు? ఆ చరితము కూడా వివరింపుము అని వేడుకోగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు. నారద, నీవు అదృష్టవంతుడవు. పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తిని చరిత్రను తెలియజేయుదును, శ్రద్ధగా ఆలకించి ఆనందింపుము అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈరోజు మార్గశిర గురువారం, నా వ్రతం ఆచరించే రోజు గనుక మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించెను. లక్ష్మి కోరికను మన్నించి విష్ణువు అటులే పోయి రమ్మనెను. అప్పుడు లక్ష్మీదేవి సకలాభరణములు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ శ్రీరూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు గురువారం, మహాలక్ష్మి వ్రత దినము కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అంతటా ఆ అవ్వ, అమ్మా, ఆ వ్రతము ఎలా చేయాలి, ఎవరికి పూజ చేయాలి, వివరించు తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసముతో, అవ్వ, వ్రతం చేసే విధానము చెప్పెదను వినుము. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి
లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అయితే సాయంకాలం వేళ గడపకు 2000 దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఆనపకాయ, ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, శుభ ప్రదేశాలలో తిరగటము, అత్తమామలను దూషించటము, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను అంటే నీచు పదార్థాలను తినే స్త్రీ యమపురి నగరానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు చెప్పిన ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయటమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవమయందు బ్రాహ్మణులందు భక్తి విశ్వాసాలు లేనటువంటి స్త్రీలు, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తూ ఉంటుంది అని లక్ష్మీదేవి చెప్తుంది. ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించే విధానం చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూచినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు. కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరబూసుకొని వంటి మీద బట్ట సరిగ్గా లేక గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహించుకొని ఒక మూల పల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల ఒకానొక బీద హరి జన స్త్రీ ఉంది. ఆ దినము ప్రాతకాలమునే నిద్రలేచి గోమయము తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపములు పెట్టి బియ్యం ఉంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి పద్మాసనములో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచూ ఉండెను. లక్ష్మీదేవి వెళ్ళుసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచూ ఉన్నందున మహాలక్ష్మి సంతోషించినది. పరిశుభ్ర స్థలమున తన 2 పాదములు ఉంచి ఆమెతో, ఓ భక్తురాలా, నేటితో నీ కష్టములు తీరగలవు. నీ నిశ్చల భక్తికి నేను సంతోషించి తిని నీకేమి కావలేనో కోరుకొనుము అని అన్నది లక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు దర్శనం చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరమును కోరుకొనలేక అలా ఉండిపోయింది. అప్పుడు మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికి ఉన్నన్నాళ్ళు అష్టైశ్వర్యములతో తులతూగుదువుగాక. జన్మాంతరమున నీవు వైకుంఠమునకు వచ్చుదువుగాక. ఆ వ్రతమును చేయుచూ ఉండుము. నీకు శ్రీహరి అనుగ్రహము కూడా కలుగును అని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారముగా
ఆ హరిజన స్త్రీ కడు నిష్టతో ధ్యానము చేసింది. లక్ష్మీదేవి పాదముల ఎందే మనస్సు లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలల ధనరాశులను పోసింది. దాని వలన ఆమె భాగ్యవంతురాలు అవటమే కాక 5 పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇది వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన ఐశ్వర్యము కలిగిన విషయం బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, తమ్ముడు, నీ భార్య లక్ష్మీదేవి పల్లెకి పోయి అంటరాని మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినది కనుక లక్ష్మిని నీ మందిరంలోనికి రానియ్యవద్దని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారం చేసుకుని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుచూ ఉండగా బలరాముడు ద్వారము వద్ద అడ్డముగా నిలబడి లోపలికి రావద్దని శాసించెను. ఆ సమయంలో అతని కండ్లు శరీరము ఎర్రబడిపోయెను. పండ్లు పటపట కొరుకుతూ ఉండెను. అంతేకాదు, శ్రీహరి, నీవు ఈమె ముఖము చూడవద్దు అన్నాడు బలరాముడు. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టటకు శ్రీహరి కూడా ఒప్పుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగను తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రములు ధరించి ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారికలు ఎంత బ్రతిమిలాడినా మరలా వచ్చేదను అని చెప్పి వెళ్ళిపోయెను. లక్ష్మీదేవి వెళ్ళిపోవటంతో సంపదలు కూడా పోయాయి. బలరాముడు శ్రీహరి మందిరము లోపల ప్రతి గదిని చూశారు. ఆ మందిరంలోని ఏ గదిని చూసినా వెలవెలబోయి ఉన్నాయి. ధనాగారంలో ధనము లేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్థములు లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆఖరికి త్రాగడానికి పాత్ర గాని నీరు గాని లేకపోయినందున దాహముతో ఉపవాసం ఉండి నిద్రపోయారు. మరునాడు ప్రాతకాలమున ముఖము కడుక్కోవడానికి కూడా నీరు దొరకలేదు. ఇక వారికేమీ తోచలేదు. పిచ్చి ఎక్కినట్లయింది. అంతట బలరాముడు జగన్నాథుడగు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్న ఆహారం తీసుకోలేదు. చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనా తిండి లేకపోతే ఎలా బ్రతకగలం? అన్ని కొరతగా ఉన్నవి గనుక మనము బిచ్చమెత్తి అయినా సరే ప్రాణములను నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరము బయలుదేరుదామురా అని అనగా జగన్నాథుడు అంగీకరించి ఇద్దరూ కలిసి సాధువేషములు వేసుకొని భిక్షాటనకు బయలుదేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగినా వారు కపట సన్నాసులు, చోరులని తలచి ఒక్కరు కూడా భిక్ష పెట్టలేదు. కసిరి పొమ్మన్నారు. అలా వీరిద్దరూ తిరుగుతూ ఒక షావుకారు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థాలు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనము దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళినారు. ఆ కొలను నిండా పద్మములు విరబూసి ఉన్నవి. సరే, వీటి తూటు కాయలను తిని ఇప్పటి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయెను. ఇంకా చేసేదేమీ లేక నీరసంతో వెళ్ళిపోయినారు. అలా వెళ్ళగా వారికి ఒక తపశ్శాలి కుటీరము కనబడినది. వీరిద్దరూ అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. అప్పుడు ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేసేదేమీ లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమం కనిపించగా అక్కడకు వెళ్ళినారు. అక్కడ అన్న వస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములు ఉండినను ఎంత భుజించినను అక్షయ పాత్ర వలె తరగదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సొమ్మసిల్లి పడిపోయాడు. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను. అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరూ కూడా మరి ఒక భవనము చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరినీ లక్ష్మీదేవి చూసినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీల చేత వారికి స్నానంనకు నీరు పెట్టించి కత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్నీ వింతగా తోచినవి. అంతలో ఒక చెలికత్తె వచ్చి, స్వాములారా, మీదే గ్రామము, ఎక్కడి నుండి ఎక్కడికి పోవచ్చు ఉన్నారు? మీకు భార్య బిడ్డలు ఉన్నారా?
ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడుగగా ఏమి చెప్పాలో తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు శ్రీహరి ఇట్లు చెప్పినాడు, ఇతడు నా అన్న బలరాముడు, నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన మా ఇల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్ళగొట్టి ఈ కష్టములను తెచ్చుకొంటిమి. ఏ స్త్రీ వలన అష్టైశ్వర్యములు కలుగును, ఏ నారీమణి కరుణా కటాక్షము వలన వంశ అభివృద్ధి కలుగును, ఏ వనితామణి తనను నమ్మి కొలిచిన వారి ఇళ్లల్లో మెలుగుచుండునో అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవి అని చెప్పెను. అప్పుడు ఆ దాసి ఇది లక్ష్మీదేవి మందిరమే అని చెప్పగా బలరాముడు జగన్నాథుడు చాలా ఆనందించినారు. అప్పుడు బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకుని అర్థించుము అని చెప్పి లోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరిపాదములు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికెను, నాథా, మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు కదా, ఇప్పుడెలా నా ఇంట భుజించారు? చండాలపు దాని ఇంటికెలా వచ్చినారు? ఇప్పుడు జాతి భేదములు అడ్డు రాలేదా అని నిష్ఠూరములాడెను. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవటం అంతా తెలుసుకున్నారు. నీవు నాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూసినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందున మాకు అన్ని లోపములే జరిగినవి. కావున మా వెంట రమ్ము, వైకుంఠానికి పోదాము అని పలుకుగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి సంతోషించి వైకుంఠంలో అడుగుపెట్టగానే అన్నీ యథాప్రకారముగా మారినవి. నాగారమంతా ధనముతో బంగారంతో నిండినది. వస్తువాహనాలతో దాసీ జనములతో భక్తి కోటితో వైకుంఠము కలకలలాడెను. కావున ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ కథ చదివినను లేక వినినను అట్టి వారలకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షం కలుగుటయే కాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్టైశ్వర్యములతో తులతూగుదురు. లక్ష్మీ కథ పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శకము కాగలదు అని పరాశరముని నారదునకు వివరించినాడు. రాంపూర్ అనే గ్రామంలో ఒక ధనవంతుడైన ఒక షావుకారు ఉండేవాడు. అతడు ధనవంతుడే అయినా చాలా పిసినారి మరియు స్వార్థపరుడు. డబ్బు సంపాదించటమే తప్ప ఇతరులకు కనీసం చిల్లి గవ్వ కూడా సాయం చేసేవాడు కాదు. ఇతరుల కష్టాలు అతనికి పట్టేవి కావు. తన సుఖం తప్ప మరి ఒకటి ఆలోచించడు. ఒకరోజు షావుకారు తన ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాడు. పూజ కోసం లడ్డూలు కావాలని తన సేవకుడు రాజును పిలిచాడు. రాజు రాగానే షావుకారు కఠిన స్వరంతో, ఏ రాజు, ఇలా రా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒకే ఒక్క లడ్డూ తెమ్మని. చూసావా ధరలు ఎలా మండిపోతున్నాయో. నువ్వు అనవసరంగా ఖర్చులు పెడుతూ ఉన్నావు. ఒక నేతి లడ్డు 5 రూపాయలు. నేను దాన్నే సగం సగం చేసి 2 రోజులు నైవేద్యం పెడతాను. మరి నువ్వు ఈరోజు 2 లడ్డూలు ఎందుకు తెచ్చావు అని కోపంగా అరిచాడు. అప్పుడు రాజు భయంతో వణుకుతూ, అయ్యా, మిఠాయి కొట్టు అతని దగ్గర చిల్లర లేదు, అందుకని 10 రూపాయలకు 2 లడ్డూలు ఇచ్చాడు అని వివరించాడు. కానీ షావుకారు వినిపించుకోలేదు. రాజు, ఇదంతా కస్టమర్లను దోచుకునే విధానం. నేను ఎంత చెప్తే అంతే తీసుకురా. ఇప్పుడు నీ జీతంలో నుంచి 5 రూపాయలు కట్ చేస్తాను. నేను 2 లడ్డూలు తెమ్మనలేదు, నువ్వే తీసుకొచ్చావు. అందుకే శిక్ష అనుభవించు అని బెదిరించాడు. రాజు నిస్సహాయంగా నిలబడిపోయాడు. షావుకారు పూజ కొనసాగిస్తూ ఉండగా అతని ఇంటి గడప వద్దకు ఒక బిచ్చగత్తె వచ్చింది. ఆమె దీనంగా, అన్నా, సాయం చేయండి, నా కూతురికి ఒంట్లో బాగోలేదు, మందుల కోసం కూడా నా దగ్గర డబ్బులు లేవు, నేను చాలా పేదదాన్నయ్యా, కొంచెం డబ్బు ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంది. అప్పుడు షావుకారు కోపంగా ఆమె వైపు చూసి, వెళ్ళు ఇక్కడి నుంచి, పొద్దుటే ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఏమో, అంత ఖర్చు కూడా లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కంటారు? ఈ బిడ్డకి ఏమైతే మాకేమిటి, ఇంకెక్కడికైనా వెళ్ళి డబ్బులు అడుక్కో, ఇదేమీ ధర్మసత్రం కాదు, ఇక్కడ నేనేమీ ధర్మసత్రం తెరవలేదు అంటూ ఆమెను కసిరి కఠినంగా తరిమివేశాడు. ఆ బిచ్చగత్తె కళ్ళల్లో నీళ్లతో వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఈ దృశ్యమంతా లక్ష్మీదేవి తన దివ్య దృష్టితో చూస్తూనే ఉంది. షావుకారు యొక్క క్రూర ప్రవర్తనకు, అతని లోభత్వానికి, నిస్వార్థరహిత స్వభావానికి ఆమెకు తీవ్ర కోపం వచ్చింది. ఈ షావుకారు చాలా నిర్దయుడు, చాలా స్వార్థపరుడు.
నేను ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే లక్ష్మీదేవి తన దివ్య రూపాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ స్త్రీ రూపంలో షావుకారు ఇంటిని వదిలి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే షావుకారు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టబోయిన లడ్డూలు అనుకోకుండా అతని చేతిలో నుంచి జారి కింద పడిపోయాయి. అరే, ఈ లడ్డూలు నేలపైన పడిపోయాయి. ఈరోజు లక్ష్మీమాతకు నైవేద్యం పెట్టగలిగేలాగా లేను అని బాధపడ్డాడు షావుకారు. ఏం పర్వాలేదులే, పడిపోయిన లడ్డూలను నేనే తింటాను అనుకుని వాటిని ఏరుకుని తిన్నాడు. అతని మనసులో లక్ష్మీదేవి పట్ల భక్తి కన్నా లడ్డూలు వృధా అయిపోతాయనే బాధ ఎక్కువగా ఉంది. ఇక లక్ష్మీదేవి సాధారణ స్త్రీ రూపంలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆమెకు ఒక నది అడ్డొచ్చింది. అక్కడే నది దాటడానికి ఒక పడవ నడిపేవాడు కనిపించాడు. ఆమె అతని దగ్గరకు వెళ్ళి, నాయనా, నన్ను కొంచెం నది దాటించగలవా? నేను కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలి, కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు అని అడిగింది. ఆ పడవవాడు ఆమెను చూసి జాలిపడ్డాడు. అతను చాలా పేదవాడు. అతని దగ్గరకు రోజంతా ఒక్క ప్రయాణికుడు కూడా రాలేదు. అప్పుడు అతని మనసులోనే ఎలా అనుకున్నాడు, అలా ప్రొద్దున నుంచి సవారీ దొరకలేదు, పని చేయటం కష్టంగా ఉంది, ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి, పైగా పిల్లాడి స్కూల్ ఫీజు కూడా కట్టాలి అనుకున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అతను ఆ స్త్రీని చూసి కనికరం చూపించాడు. అమ్మా, మీరు తొందరలో ఉన్నట్లున్నారు, ఏమీ పర్వాలేదు, డబ్బులు తర్వాత ఇవ్వండి, ఇప్పుడే మిమ్మల్ని నది దాటిస్తాను, ఇంతకీ మీరు ఎక్కడుంటారు అని అడిగాడు. లక్ష్మీదేవి చిరునవ్వుతో, నేను నదికి అవతల ఆ కొండలలో ఉంటాను అని బదిలిస్తుంది. లక్ష్మీదేవి పడవలో కూర్చోగానే ఒక అద్భుతం జరిగింది. నదిలో అకస్మాత్తుగా కలువ పువ్వులన్నీ వికసించాయి. పడవవాడు ఇది చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు విస్తరించాయి. ఏమిటి ఈ అద్భుతం? మీ స్పర్శకు నదిలో కలువ పువ్వులు వికసించాయి అని ఆశ్చర్యంగా అన్నాడు. లక్ష్మీదేవి అతని నిస్వార్థ సేవకు దయకు సంతోషించింది. ఆమె తన దివ్య శక్తితో పడవవాని మనసులోని కష్టాన్ని, అతని ఆర్థిక బాధలను తెలుసుకుంది. ఈ పడవవాడు చూడు, ఇతని జీవితంలో ధనం లేదు, అయినా కూడా ఎంతో ఉదారంగా ఉన్నాడు. మరోపక్క ఆ షావుకారు అన్నీ ఉన్నా కూడా ఎంతో లోభత్వంతో ఉన్నాడు అని మనసులో అనుకుంది. తర్వాత లక్ష్మీదేవి పడవవాడితో, నాయనా, నువ్వు చాలా దిగులుగా కనబడుతున్నావు, నీ బాధ ఏమిటో నాతో చెప్పు నాయనా అని ప్రేమగా అడిగింది. పడవవాడు తన కష్టాలన్నిటినీ కూడా ఆమెకు వివరించాడు. అమ్మా, నేను చాలా పేదవాడిని, కుటుంబాన్ని అతి కష్టం మీద పోషిస్తున్నాను, నాకు భార్య కుమారుడు ఉన్నారు, ప్రొద్దున నుంచి ఒక్క సవారీ కూడా దొరకలేదు, నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియటం లేదు అని కళ్ళల్లో నీళ్లతో చెప్పాడు. లక్ష్మీదేవి అతని నిస్వార్థ స్వభావాన్ని మెచ్చుకుంది. చిరునవ్వుతో అతని భుజం తట్టి, చింతించకు నాయనా, ఎల్లప్పుడూ మంచి పనులే చెయ్యి, మనిషి చేసిన మంచి పనులే అతనికి తోడుగా ఉంటాయి, చూస్తూ ఉండు, నీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి అని ఆశీర్వదించింది. నది ఒడ్డుకు చేరాక పడవవాడు లక్ష్మీదేవితో, అమ్మ, నది ఒడ్డు వచ్చింది, మెల్లగా దిగండి అని చెప్పాడు. అప్పుడు లక్ష్మీదేవి, నీకు చాలా ధన్యవాదాలు నాయన, నేను ఇంక వెళ్తాను అని చెప్పి పడవలో నుంచి దిగగానే ఒక అద్భుతం జరిగింది. ఆ పడవ సాక్షాత్తుగా బంగారు నావగా మారిపోయింది. పడవవాడు తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. అరే, ఏమిటిది? నా పడవ బంగారు పడవగా ఎలా అయిపోయింది? ఈమె సాధారణ స్త్రీ కాదు, స్వయంగా లక్ష్మీదేవి. అమ్మ, నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది, మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించమ్మా అంటూ పశ్చాత్తాపంతో కళ్ళు మూసుకున్నాడు. వెంటనే అతనికి ఆ వృద్ధ స్త్రీ లక్ష్మీదేవి నిజరూపంలో సాక్షాత్కరిస్తుంది. ఆమె దివ్య కాంతితో ప్రకాశిస్తూ, నాయనా, నువ్వు ఎంతో నిస్వార్థంగా నాకు సాయం చేశావు, నీవు నేను పెట్టిన పరీక్షల్లో సఫలత పొందావు, ఎవరైతే ఇతరులకు సాయపడతారో వారి పట్ల నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది, నీకు ఏం వరం కావాలో కోరుకోనాయనా అని పడవవానితో పలికింది. అప్పుడు పడవవాడు కళ్ళల్లో ఆనంద బాష్పాలతో వినయంగా చేతులు జోడించి, అమ్మా, నా కుటుంబాన్ని పోషించుకునేంత శక్తి నాకు ఇవ్వు తల్లి, అలాగే నా కుటుంబంపై నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండేలాగా చూడు తల్లి అని కోరాడు. దానికి లక్ష్మీదేవి చిరునవ్వుతో, నేటి నుంచి నీ ఇంట నేను నివాసం ఉంటాను, నీ ఇంట్లో ధనం శాంతులకు కొదవ ఉండదు, తదాస్తు అని ఆశీర్వదించింది. లక్ష్మీదేవి అదృశ్యమవగానే పడవవాడు కళ్ళు తెరిచి చూసేసరికి అతని బంగారు పడవలో బంగారంతో నిండి ఉన్న మూటలు కనిపించాయి. లక్ష్మీమాత కృప వల్ల పడవవాని పేదరికం శాశ్వతంగా దూరమైపోయింది. అతని జీవితం అనూహ్యమైన సంపదతో, అంతులేని సంతోషాలతో నిండిపోయింది. అతను తన కుటుంబాన్ని సుఖంగా పోషించుకుంటూ నిస్వార్థంగా ఇతరులకు సాయం చేస్తూ జీవితాంతం సంతోషంగా జీవించాడు. మరోపక్క లక్ష్మీదేవి షావుకారు ఇంటిని విడిచి వెళ్ళిపోగానే
ఆ ఇంటికి దరిద్ర దేవత వచ్చింది. లక్ష్మీదేవి లేని చోట సంపద నిలవదు కదా. క్రమంగా షావుకారు వ్యాపారం దెబ్బతింది. అతని అహంకారము, పిసినారితనం అతని నాశనానికి కారణమయ్యాయి. అతని ధనమంతా ఖాళీ అయిపోయింది. షావుకారు తన నిరాశ, స్వార్థం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోయి పేదరికంలోనికి రెట్టబడ్డాడు. ఈ కథ మనకు ఒక గొప్ప నీతిని బోధిస్తుంది. సంపద కేవలం ధనం రూపంలోనే కాదు, దయ, నిస్వార్థ సేవ, మానవత్వం రూపంలో కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ నిస్వార్థ పరుల వైపే ఉంటుంది. సంపద ఉన్న దుర్మార్గంగా, స్వార్థంగా ప్రవర్తించే వారిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. అదే పేదరికంలో ఉన్న దయగా, ఉదారంగా ప్రవర్తించే వారిని ఆశీర్వదిస్తుంది. దానం, ధర్మం చేసిన వారికి ఎప్పటికీ కొరత అనేది ఉండదు. అలాగే ఈరోజు ఇంకొక మార్గశిర లక్ష్మీవార వ్రత కథను వింటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సకల సంపదలు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు దరిచేరవు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. రాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహా పరాక్రమవంతుడే కాక విద్వాన్, వేదాంతుడు. అతని భార్య పేరు సురత్ చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానం కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఇలా అనుకుంది, నేను ఎప్పుడు ఆ రాజు ఇంట్లో వెలుస్తాను అని మనసులో అనుకుంది. తాను రాజింట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలిసినచో ఆ ఒక్క కుటుంబమే భోగభాగ్యాదులతో ఉంటుందని ఆ శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడ? నీవు ఎచ్చటి నుండి వచ్చితివి? ఇక్కడికి ఎందుకు వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసిని చూసి, అమ్మా, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకసారి గొడవ జరిగినప్పుడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆ వైశ్యుని భార్య ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చానో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా కూడా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. తర్వాత ఆమె భర్త దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు భర్త కూడా ఎంతో సంతోషించాడు. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ వ్రత ప్రభావం వలనే ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా, రాణి సురత్ చంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఆ వ్రతం గుర్తు చేయడానికి నేనిక్కడకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు ఆ దాసి, మా అమ్మగారు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎప్పుడు, ఏ విధంగా, ఎలా చెయ్యవలెనో చెప్పండి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. దానికి ఆ వృద్ధ స్త్రీ అనగా శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు, నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలినది కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి.
ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఇలా వృద్ధ బ్రాహ్మణ స్త్రీ చెప్పిన మాటలు విన్న దాసి, మామగారు నా వల్ల మీకు ఆలస్యమైంది అని చెప్పి ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మామగారు నేను వెళ్ళి రాణిగారిని తీసుకుని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్ చంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకువచ్చింది. ఆ మాటలు విన్న సురత్ చంద్రిక వృద్ధ స్త్రీ నాకు చెప్పటమేమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కర్రతో తన్ని అవమానపరిచింది. దానికి ఆ వృద్ధ స్త్రీ, ఓ దుష్టురాలా, నువ్వు దేనిని చూసుకొని ఇంత గర్వంతో మిడిసిపడుతున్నావు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి? నీ ముందే నేను వెడలిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని అంటుంది. అప్పుడు రాణి, నువ్వు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకు పారేసింది. అప్పుడు వృద్ధ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. అలా ఆమె వెళుతూ ఉండగా దారిలో శ్యామబాల నిలబడి ఉంది. ఆ వృద్ధ స్త్రీని చూసిన శ్యామబాల, మామగారు ఏమైంది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా కూడా ఆ రాజకుమారికి వివరించింది. అమ్మగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను అని 2 చేతులు జోడించి ఆవేశంతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. అప్పుడు వృద్ధ స్త్రీ శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. కొంతకాలానికి శ్యామబాలకు మాలాధర్కు వివాహమయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవములతో సిరి సంపదలతో తులతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్లటంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా కూడా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకు తిండి లేక, ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు శరత్ చంద్రిక ఆమె భర్తతో, స్వామి, దరిద్రం వల్ల బ్రతకటం కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి అంది. సురత్ చంద్రిక అన్న మాటలు భద్రశ్రవకు నచ్చాయి. మరునాడే అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి నీరు తీసుకొని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా అనిపించింది. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు. అప్పుడు ఆ దాసి, అయ్యో భద్రశ్రవ అంటే ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. శ్యామబాల వెంటనే దాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకుని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సురత్ చంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది. శరత్ చంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత సురత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారము ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది.
వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది. శరత్చంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యమంతా కూడా వచ్చింది. లక్ష్మీ వ్రతం చేయటం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపం శరత్చంద్రిక మనసులో పెట్టుకుంది. దాంతో శ్యామబాలను ఎలా ఉన్నావని కూడా ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమెకు అవమానంగా అనిపించింది. అప్పుడు శ్యామబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. ఈ పుట్టింట దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని శ్యామబాల భర్త అయినటువంటి మాలాధర్ అడిగాడు. రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతో చెప్పింది. ఏది ఎక్కడ రాజ్యసారం అని అడిగాడు బాలాధర్. ఆగండి, కంగారు పడకండి అంది శ్యామబాల. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చున్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. ఆ పదార్థంలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది. అప్పుడు శ్యామబాల, ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది. ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవము మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు. ఈ వ్రతం చేసుకుంటే ఆ రాజు రాణిలాగే అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు రారోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరిపోతాయి. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రైతు స్నేహితుడు, ఏమయ్యింది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు. మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరకు వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను. నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను. దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నాకు డబ్బులేమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళాలంటే 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు. సరే, ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచినీరును, గ్రాసాన్ని, ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో.
ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు. రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు. ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వటం మానేసింది. మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. అలా 2 నెలలయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడు. ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు, ఖర్చు చేస్తాను, ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరకు ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతుచిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దానివలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. వేరే వారిని దోచుకోకూడదు. వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు.
కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. అవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. అలాగే ఈరోజు పురాణాలలోని ఇంకొక మార్గశిర లక్ష్మీవార వ్రత కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, రాజయోగం పడుతుంది. అలా పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు. తన పినతల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీల పెద్దదయ్యింది. సుశీలకు వివాహమయ్యింది. అత్తగారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది సుశీల. దానితో లక్ష్మి కూడా సుశీలతోనే వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు. సుశీల ఇంట మాత్రం మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండుగా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి, ఏమీ తెచ్చావు నాయనా అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిల్లో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని ఆ పిల్లవాడు చెప్పులను మూటలో కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు పిల్లవాడు. తల్లి జరిగినది తెలుసుకుని దరిద్రం మనకు ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్లకు కొడుకును పంపుతూ ఈసారి అయినా సరే అక్క ఇచ్చినవి జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను. తర్వాత తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్ళి అక్కకు పరిస్థితి ఇది వరకులానే ఉంది అని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండుగా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తూ ఆ పిల్లవాడు సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగున్నదని తీసుకుని పోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి, ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తానే కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం రాబోతూ ఉంది. ఆ మార్గశిర లక్ష్మీవార నోము నోస్తే ఐశ్వర్యం వచ్చునని చెప్పెను. మార్గశిర లక్ష్మీవారం రానే వచ్చింది. అప్పుడు సుశీల అమ్మతో, అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. దానికి ఆ తల్లి కూడా అలానే, నేను ఏమైనా చిన్నపిల్లన, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది. తర్వాత కూతురు వచ్చి, అమ్మ స్నానం చేయి, వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు తల్లి జరిగింది చెప్పింది. దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంది. ఆ తర్వాత రెండవ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు కూతురు తల్లితో, అమ్మ రెండవ వారం వ్రతం చేసుకుందాం అన్నది. తల్లి కూడా సరే అంది. కానీ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది తల్లి.
మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తలకు నూనె రాసుకోకూడదు అనేది నియమం. దానితో తల్లికి ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అనగా తర్వాతి మార్గశిర లక్ష్మీవారం రోజు సుశీల అమ్మతో, అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. సరే అంది తల్లి. కానీ పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తల దువ్వుకోకూడదు అనేది నియమం. కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయటం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణము కుడుములు స్వీకరించింది. తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు సుశీల లక్ష్మీదేవితో, ఏమి అమ్మ అలా వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి సుశీలతో, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతూ ఉన్నా అని చెప్పింది. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమయ్యింది. సరే అని మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మన్నం, 3వ వారం అప్పాలు పరమన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు. పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లితో నోము నోయించింది సుశీల. వ్రత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి తల్లికి సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకమునికి వెళ్ళెను. కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సంపదలు తప్పక లభిస్తాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ రోజుతో మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, సమస్యలన్నీ పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.